చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నేను చెప్తాను కదా, వినండి. మా నానమ్మ గారు ఎన్నో తీర్థయాత్రలు చేసి తీసుకొచ్చిన గంగా జలాన్ని ఆ బిందెల్లో కలిపారు. ఆ నీటికి చాలా మహిమ ఉంది. ఆ 2 బిందెలు మీరిద్దరూ తల మీద పెట్టుకొని మా తోటకు వెళ్ళండి. అక్కడ మా దక్షాతయ్య నాటిన చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ తిరిగి రండి. నేరం ఎవరు చేశారో ఆ నీళ్లే చెప్తాయి. బావా, నీళ్లు నిజాన్ని ఎలా నిరూపిస్తాయి? చెప్పాను కదా, అవి చాలా మహిమగల నీళ్లు అని. మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత అవి పసుపు రంగులోకి మారుతాయి. తిరిగొచ్చి ఆ నీళ్ళని అదిగో అక్కడ ఆ తులసి మొక్కకి పోయాలి. తప్పు చేసిన వాళ్ళు తులసి మొక్కకి నీళ్లు పోస్తున్నప్పుడు అవి మామూలు నీళ్ళలా కనిపిస్తాయి. ఎవరైతే నిజాయితీ వైపు ఉంటారో ఆ నీళ్లు పసుపు వర్ణంలోకి మారుతాయి. దాంతో దోషి ఎవరన్నా తెలిసిపోతుంది. ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతాయా? ఏ రోజుల్లో అయినా సరే నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది మావయ్య. ఇంకా చూస్తారేంటి, మీరిద్దరూ వెళ్ళండి. కానీ ఒక్క మాట, మధ్యలో బిందె దించకూడదు. బిందులో ఏముందని మూత తీసి చూడకూడదు. అలాగే బాబు, కానీ నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను నిప్పు అని ఆ నీళ్లే నిరూపిస్తాయి. నా తప్పు లేదని నేను తిరిగి వచ్చాక అందరికీ తెలుస్తుంది. వరహాలు అంటే నమ్మకానికి అమ్మలాంటివాడని అందరికీ తెలిసిపోతుంది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? పట్టుకెళ్ళండి. ఇది పట్టుకో రంగయ్య. భార్గవ్, నువ్వు సిటీలో చదువుకున్నావు. నువ్వు కూడా ఇలాంటి నమ్మకాల్ని నమ్ముతావా? అయినా అలా జరుగుతుందని నేనెక్కడా వినలేదే. అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళింది నిజమే గాని అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చినట్టు నాకెప్పుడూ చెప్పలేదే. మనింట్లో జరిగింది నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? అత్తయ్య, అందులో ఎలాంటి పుణ్యనదుల నీళ్లు లేవు. మన ఇంట్లో ఉన్న నీళ్లనే ఆ బిందెల్లో పోయించాను. మరి ఇంతవరకు అంత స్పీచ్ ఇచ్చావు కదా, ఎలా నిరూపిస్తావు? చెప్పాను కదా, తీర్పు ఇవ్వటం అంత ఈజీ కాదు. దాని గురించి ఎంతో ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేసరికి 2 మామూలు నీళ్లలానే ఉంటాయి. అందులో నేరం ఎవరిదో ఎలా చెప్తారు? మా అన్నయ్య తెలివి ఇంకా మీ ఇద్దరికి అర్థం కాలేదు. తను చాలా ఇంటెలిజెంట్గా తీర్పు చెప్పబోతున్నాడు. అది ఎవరికి తెలియదు కాబట్టి అసలు అరెస్టుడు బుక్ అవబోతున్నాడు. అత్తయ్య, తప్పు చేయనివాడు ఆ బిందెని దించి చూడడు. ఆ చెట్టు దాకా వెళ్ళి మళ్ళీ తిన్నగా ఇక్కడికే వస్తాడు. కానీ తప్పు చేసినవాడు నీళ్ల రంగు మారిందా లేదా అని చూడాలని మధ్యలో ఖచ్చితంగా బిందెని దించి చూస్తాడు. అవి మామూలు నీళ్ళలా కనిపించినప్పుడు తన తప్పు బయటపడుతుందని అందులో పసుపు కలిపి బంగారు రంగులో మారినట్టుగా చూపించడానికి మన దగ్గరికి తీసుకొస్తాడు. దాంతో దొంగెవరో దొరుకుతాడు.